నేర్చుకోవాలంటే ఇంట్లోకి వెళ్ళాలి. ఎంతమంది వెళ్దాం ఇంట్లోకి? అందరం వెళ్ళిపోదామా? పగిలిపోతాయి, గోడలు పగిలిపోతాయి. అక్కని ఒక్కదాన్ని పంపిద్దాంరా. అక్కని ఒక్కదాన్ని ఇంట్లోకి వెళ్ళి, ఇంట్లో మమ్మీ డాడీ మనం ఏం నేర్చుకోవాలని కోరుకుంటున్నారో అవి ఒక లెటర్ రాసి పెట్టారంట. ఆ లెటర్ తెస్తుంది అక్క వెళ్ళి. ఓకేనా అక్క? తెస్తావు మా పిల్లల కోసం? వెళ్ళనా పిల్లలు? నేను వెళ్ళనా? చెప్పండి ఎలా వెళ్తాను చెప్పండి. చెప్పండి అక్క వెళ్ళి మా మమ్మీ డాడీ మా గురించి ఏం కోరుకుంటున్నారో లెటర్ తీసుకురక్క అని చెప్పండి. అక్క ఇంట్లోకి వెళ్ళి లెటర్ తెచ్చింది. చెప్పండి. ఎలా వెళ్ళను? నడుచుకుంటా వెళ్ళనా? పాక్కుంటా వెళ్ళనా? ఎలా వెళ్ళను? కిటికీలో నుంచి వెళ్ళమంటారా, డోర్లో నుంచి వెళ్ళమంటారా? ఇందులోంచి వెళ్ళనా? డోర్లోనే వెళ్ళమందా. వెరీ గుడ్. మీరైతే దొంగ పిల్లలు కిటికీలో నుంచి దూకుతారు. సరే డోర్లోంచి వెళ్ళనా? తీస్తాను, తలుపు తీస్తాను. లోపల ఎవరుంటారు? దొంగలా? దొంగలు ఉన్నారా? మమ్మీ డాడీ ఉంటారు. చూద్దాం ఇక్కడ మమ్మీ డాడీ ఎలా ఉన్నారో. తీసేనా? డోర్ తీసేనా? తీస్తున్నాను. అరే పాము వస్తుంది. ఉన్నారా? ఎవరున్నారు? కనిపించారా? రే 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 కూర్చో. కనిపిస్తారు, కూర్చో. అందరికి కనిపిస్తారు. డాడీ ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. వాళ్ళ డాడీ ఏదో చేపిస్తున్నాడు రా. చూసారా? డాడీ ఏదో చెప్తున్నాడు పిల్లలతో. ఏం చెప్తున్నాడో చూద్దామా? డాడీ డాడీ మాతో కూడా మాట్లాడి డాడీ అని చెప్తారు కదా. ఒకసారి చెప్పండి, గట్టి చెప్పండి. మీ డాడీయా? అరే మీకు చెప్తేనే అక్క లోపలికి వెళ్ళిద్ది, లేకపోతే వెళ్ళదు. ఇప్పుడు కనిపిస్తుందా? పిలిచారు కదా. మీ డాడీయా? మీ డాడీయా? కానీ మరి మన డాడీ ఎవరు? మనందరు డాడీ ఎవరు కదా. అందుకని ఆ డాడీని అడగండి. డాడీ డాడీ మాకు కూడా ఏదో చూపించండి, ఏదో నేర్పించండి, ఇందులో పెద్ద లెటర్ ఉంది అన్నారా? అమ్మో ఎంత పెద్ద లెటర్ రాశారా డాడీ మన కోసం. పెద్ద లెటరే. ఇంత పెద్ద లెటర్ ఉండిద్దా? అమ్మో. అయితే మీరు అన్ని తప్పులు చేస్తున్నారు, అందుకే అంత పెద్ద లెటర్ వచ్చింది మనకి. ఈ డాడీ ఇంత పెద్ద లెటర్ రాసి వాళ్ళ పిల్లలకి ఏదో నేర్పిస్తున్నాడు. మనం కూడా నేర్చుకుందామా? ఏంటో అది నేర్చుకుందామా? సరిగా కూర్చోండి అందరూ. అక్క ఈ లెటర్ చాలా పెద్దగా ఉంది. పట్టుకుందా పైన నుంచి చాలా పెద్దగా ఉంది అక్క లెటరు. అబ్బా ఎంత పెద్ద లెటర్ రా. చాలా పెద్ద లెటర్ ఉందిరా. చదవండి ఒకసారి లెటర్ చదవండి. అరే చదివారా? సరే నేను చదువుతాను, వినండి. ఈ లెటర్లో ఏముందో చూడండి. పిల్లలారా, గట్టిగా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. ఏమి రాశారు లెటర్లో? పిల్లలారా. నేను చెప్తాను, చెప్పండి సరేనా? అక్క ఇట్లా అయితే అందరూ ఏందో మ్యామ్ మ్యామ్ అంటున్నారు, కానీ ఫస్ట్ అబ్బాయిలతో చెప్పించి తర్వాత అమ్మాయిలతో చెప్పిద్దాం. ఎవరు గట్టిగా చెప్తారో చూద్దాం. ఎవరు వాళ్ళ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలనుకుంటారో వాళ్ళు గట్టిగా చెప్తారు. ఓకేనారా? మొన్న చెప్పారు కదా అమ్మాయిల చెవులు గుయ్యం అనేలాగా. అట్లా చెప్దామా? అబ్బాయిలు. మా అబ్బాయిలు చూడండి ఇప్పుడు ఎంత గట్టిగా చెప్తారు. చెప్దాంరా. అబ్బాయిలు రెడీయా? ఈ లెటర్లో ఏముందో గట్టిగా చదవండి బాయ్స్ అందరూ. వెరీ గుడ్. భలే చెప్పారా, కానీ ఏం చెప్పారు అర్థం కాల నాకు. ఇప్పుడు గర్ల్స్ చెప్తారు. బాగా చెప్పారు. మీరు గర్ల్స్. వెరీ గుడ్. బా సూపర్ రా, చెప్పుకుంటా పోతూనే ఉన్నారు. సూపర్. మీరు ఏమనుంది అక్కడ? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఎఫెసీ 6:1. ఎవరికి మనం విధేయులుగా ఉండాలి? ఎవరి తల్లిదండ్రులకి? మా తల్లిదండ్రులకా? మీ పక్కన వాళ్ళ తల్లిదండ్రులకా? ఎవరి తల్లిదండ్రులకి చెప్పండి?
మా తల్లిదండ్రులకు అని చెప్పండి. మా తల్లిదండ్రులకు మేము లోపల ఒక ప్రతిజ్ఞ చేస్తున్నారు రా పిల్లలు. మనం కూడా చేద్దామా? ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుడు వాళ్ళతో ఒక ప్రతిజ్ఞ చేపిస్తున్నాడు లోపల. అదే మనందరికీ ఫాదర్ ఎవరు? జీసస్ పిల్లలతో ఒక ప్రతిజ్ఞ చేపిస్తున్నాడు. మనం కూడా చేద్దామా? చేద్దాం. అక్క మీ స్కూల్లో ప్రతిజ్ఞ చేపిస్తారు కదా, మా పిల్లలతో కూడా చేపించు అక్క. చేపిస్తానక్క. చేపిద్దాం. అయితే ప్రేయర్ చేసేటప్పుడు ఏం చేస్తారు? ఏమని ప్రతిజ్ఞ చేస్తారు? ప్రతిజ్ఞ చేయాలంటే ఏం చేయాలిరా? చేయాలి. ఏం చేయాలి? చెయ్యి పైకెత్తాలా? పక్కన ఎత్తి మీద పెడతారా? ముందు వాళ్ళని ఎత్తి మీద పెట్టండి. ఎవరు తల మీద పెట్టద్దు. చేయి చాపండి. అందరు చేయి చాపండి. చేయి చాపండి. లోపల కనిపిస్తున్నారా మీకు? పిల్లలు కనిపిస్తున్నారా? మీరు అలాంటి పిల్లలేనా? మరి ఈరోజు మీరు ఒక ప్రతిజ్ఞ చేయాలి. చేయండి. అందరు చేయి చాపారు. ఆ చేతులు ఉన్న వాళ్ళందరూ చేయి చాపుతారు. ఇంటి దగ్గర పెట్టొచ్చిన వాళ్ళు చాపరు. అరే స్ట్రైట్గా పెట్టట్లా, చెయ్యి స్ట్రైట్గా పెట్టండి. చెయ్యి ఉందా అందరి దగ్గర? ఉందా? పెడదామా? స్ట్రైట్గా పెట్టండి. ఇప్పుడు చెప్పండి. చెప్పు. ఆగు. ప్రతిజ్ఞ ఎలా మనం చెప్తే అట్లా. మా తల్లిదండ్రులకు విధేయులై ఉంటాము. మేము దేవునికి విధేయులై ఉంటాము. ఇప్పుడు ఏం చేశారు మీరు? ప్రతిజ్ఞ చేశారు కదా, ప్రమాణం చేశారు కదా. ఏమని చేశారా? ఎవరికి విధేయులై ఉంటారు మీరు? ఏమని చేశారు? మీ తల్లిదండ్రులకి ఇంకా దేవునికి. ఎక్కడ ప్రతిజ్ఞ చేశారు మీరు? స్కూల్లోనా? ఎక్కడ చేశారు? చర్చిలో. ఎవరి ముందు చేశారు? దేవుని ముందే చేశారు. ఓకేనా? సాయంత్రం మనకి లెసన్ వస్తుంది కదా, కుటుంబంలో విలువని గురించి సాయంత్రం మనం లెసన్లో నేర్చుకుంటాం. ఆ లెసన్కి సంబంధించిన ఖండత వాక్యమే ఇదన్నమాట. ఎవరైనా ఒకసారి చెప్దాం. ఒకసారి అందరం కలిసి చెప్దాం. అక్క చెప్పక్క. చెప్దాం. నేను చెప్తా ఒకసారి. అక్క చెప్పిద్దాం. అరే బాయ్స్ చెప్పారు, గర్ల్స్ చెప్పారు కదా, ఇప్పుడు అక్క చెప్పిద్ది. ఓకేనా? ఒక్కసారి చెప్పి మనం క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండుడి. ఎఫెసీ 6:1 వచ్చింది కదా? ఓకే. ఎవరైనా ఒకళ్ళు చూడకుండా చెప్పేవాళ్ళు కావాలి. పోయినసారి చాక్లెట్ ఇచ్చాం కదా, క్లోజ్ చేసేద్దాం సీట్. సైలెంట్గా ఎవరున్నారో వాళ్ళ అన్న వాళ్ళు చెప్తారు, వాళ్ళే వస్తారు. వీడి ముందు వచ్చాడు అక్క. సరే దా, గట్టి చెప్పాలి నాన్న. చెప్పు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రుల్ని విధేయులై ఉండి. ఎఫ్ఎస్సి 6:1. వెరీ గుడ్. గట్టి క్లాప్స్ కొడతారా? చాక్లెట్ ఇద్దాం. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. 1 2 3 4 గుడ్. గర్ల్స్ నుంచి ఖండత వాక్యం వచ్చిన వాళ్ళు వచ్చిందా? అంత అక్క మా అమ్మాయి చెప్పేదంట అక్క. ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఎఫెసీ 6:1. వెరీ గుడ్. గట్టిగా ఇప్పుడు కూడా 1 2 3 4. సూపర్. దాదాపు పరిగి కదా నా ప్రాణం తెస్తుంది. అంటా అమ్మాయికి అక్క చెప్పు. గట్టిగా. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రుల్ని విధేయులై ఉండుడి. ఎఫెసీ 6:1. వెరీ గుడ్. గట్టిగా చెప్పట్లు. 1 2 3 4 5 6 7 8. రైట్. వెరీ గుడ్.